లోకంలో మనం ఏర్పరచబడిన వారిగా స్థిరపరచబడగలుగుతాం. అప్పుడే దేవుని ఆశీర్వాదం, దేవుని కృప మనం పొందగలుగుతాం. ఇదైతే ఖచ్చితంగా నమ్ముతాం. ఎందుకు అంటే మనం ఏదైనా తప్పు చేస్తే మనల్ని మనం క్షమించుకుంటాం కదా. ఎదుటివారు మనకి ఏదైనా కీడు చేస్తే అది మాత్రం గుర్తుపెట్టేసుకుంటాం. ఎందుకని? ఇది లోకస్తులకును మనకును చాలా వ్యత్యాసం ఉంది కదా. దేవుడు ఏం చూపించాడు? మీ శత్రువును సైతం ప్రేమించండి అన్నాడు. అంటే అర్థం ఏంటి? శత్రువులాగే ఉంటాడు. మనం ఏం చేస్తాం? మనకి పెట్టే వాళ్ళకే పెడతాం, మనల్ని ప్రేమించే వాళ్ళనే ప్రేమిస్తాం. ఇది కాదు కదా దేవుడు మనకు చూపించింది. దేవుడు ఏమన్నాడు అంటే ఆయన కుమారుని, అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించి నా స్వరూపాన్ని ఇక్కడికి పంపిస్తున్నాను, సేమ్ అలాగే ఉండాలి. అంటే కొంతమంది వచ్చారు. మనం పాత నిబంధన కాలంలో చూసుకుంటే వచ్చారు. సంసోను దేవుడు నాజీరు చేసుకుని సంసోను పంపించాడు. ఏమైంది? ఒకనొక టైంలో దెలీలియా మోజులో పడిపోయాడు. ఆ తర్వాత తెలుసుకుని మళ్ళీ దేవుని దగ్గర పశ్చాత్తాపం పడినాక లాస్ట్లో చనిపోయే పరిస్థితుల్లో కూడా దేవుడు తనకు శక్తినిచ్చి అక్కడ నిలబెట్టుకున్నాడు సంసోన్ని. లాస్ట్ చనిపోయే పొజిషన్లో తెలుసుకున్నాడు. అయినా దేవుడు ఎట్లా పంపించాడు? ఒక శక్తినిచ్చి పంపిస్తే దాన్ని దుర్వినియోగం చేశాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే యూసుఫు కరెక్ట్గా నిలబడ్డాడు. ఏం చేశాడు? ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిని చేశాడు దేవుడు. తన సాక్ష్యాన్ని కోల్పోలేదు, తన జీవితాన్ని కోల్పోలేదు. దేవుని కొరకు ఖచ్చితంగా నిలబడ్డాడు. ఆ తర్వాత దేవుడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామందిని పంపిస్తే ఎవరో ఎక్కడో చోట ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. కానీ దేవుడే తన స్వకీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి తన మాదిరి చెప్పిన మీరు జీవించాలి అని చెప్పి మనకు ఒక మాదిరి ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? లోకస్తుల్లాగే కలిసిపోతున్నాం. లోకులతోనే మన సహవాసం ఉంటుంది. మన పరిచయం అంటే దేవుని నమ్ముకున్న వాళ్ళతో మన పరిచయం ఉంటుందా అంటే ఉండదు. మనం వెళ్ళి పక్కింటి వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. దేవుని మాటలు చెప్తామా? లేదు. దేవుని అనుసారం జీవిస్తామా? లేదు. దైవజనులు వచ్చున్నారు, నేను ఎక్కువ టైం తీసుకుంటున్నాను, ఏమీ అనుకోవద్దు. అయితే మనం ఏం చేస్తున్నాం? దేవునికి విరుద్ధమైన కార్యాలన్నీ చేస్తున్నాం. మనమే ముహూర్తాలు చూస్తాం, మనమే ఇంట్లోకి వెళ్ళేది మంచా చెడ అనేది చూస్తాం. ఈ రోజు రాను రేపు వస్తానని చెప్తాం. ఇవన్నీ లోకస్తులు జీవించే దారే కదా. దేవుడు అన్ని మంచిగానే ఇచ్చాడు కదా. దేవుని ప్రేమను వదిలేసాం, దేవుడు అనుసారం జీవించట్లేదు. ఇవన్నీ చేయకుండా దేవుడు మన పట్ల ప్రణాళిక సిద్ధం చేశాడు. మాకెందుకు ఇవ్వట్లేదు? నీ దయ, నీ కృప మాకెందుకు చూపించట్లేదు? నీలో మేము నిలకడగా ఉన్నాం కదా, నీ మార్గంలోనే నడుస్తున్నాం కదా, నీ సన్నిధికి వస్తున్నాం కదా, మాకు ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి అని చెప్పి మళ్ళీ దేవుడిని మనం ప్రశ్నిస్తూ ఉంటాం. కానీ ఇది కరెక్ట్ అంటారా? మన ఆత్మ పరిశీలన మనం చేసుకుంటే ఖచ్చితంగా రాంగే. మనం భక్తి అనేది కరెక్ట్గా చేస్తే దీవెన అనేది, కృప అనేది దేవుడు తనంతటి తానే ఇస్తాడు. మనం కష్టాలు పడితేనే విశ్వాసులుగా స్థిరపరచబడతాం. ఎందుకంటే కష్టం రాకుండా విశ్వాసంలో స్థిరపడం, ప్రార్థనలో స్థిరపడం, ఎక్కువ ప్రార్థన కలిగిన జీవితం ఉంటేనే మనం కష్టాలను తట్టుకోగలం, ముందుకెళ్ళగలం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ వందనాలు. నేనైతే ఒక పాట పాడతాను. నేను రాసిన పాట దేవుడు నాతో